వెల్కమ్ అండ్ వెరీ వెరీ స్పెషల్ ఎపిసోడ్. ఐ నో ప్రెషర్ చాలా ఉంది. మామూలు బాగా చేస్తారు. ప్రతిసారి ఎపిసోడ్ లో 10:30కి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. 10:30 అన్నారు, ఇవాళ 9:30 నుంచి ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రోజు రాగానే పంపించేద్దాం అనుకుంటున్నాం. 9:31 కదా. 9:31 కదా. సో ఎందుకంటే ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుంది, అది కూడా కింగ్స్ టీమ్ తరఫు నుంచి. అవునా? యా. సో all the best. Thank you. May the best king enter the quarterfinals. Thank you so much. Good luck, brother. Happy birthday. అసలు కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఏ ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఏంటిదంతా? హలో, నీకు అసలు ఉందా? వాళ్ళు ఎప్పుడేం చేశారా? నువ్వు కొత్తగా అడుగుతావు ఏంటి? కూర్చో. అసలు మీ అందరికీ ఒక విషయం అర్థమవుతుందా? వీళ్ళన్నా కనీసం వచ్చి నా దగ్గర ఆగి నాకు హాయిలో చెప్పి మాట్లాడారు. వాళ్ళు చూశారు వీళ్ళు ఏం చేయలేదు, స్కిట్ ఏం లేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. మనం ఇక్కడ దాకా రావడం ఎందుకు, డాన్స్ చేసి అట్టించి అట్టే వెళ్ళిపోయారు సోఫాలో. రండి ఏంటి అక్కడ ఉన్నారు? బెంచ్ ఉంది, సైకిల్. బాబు బుడగలంతా పార్క్ తీసుకొచ్చా. తెచ్చావు. 9:45 అవుతుంది. ఏంటి మరి? అదే కదా, ఏంటి మరి? ఎలా ఇంత అందంగా ఎలా పుట్టావు అసలు నాకు అర్థం కాదు. పార్క్ తీసుకొచ్చా. తెచ్చావు. 9:45 అవుతుంది. ఏంటి మరి? అదే కదా, ఏంటి మరి? సరే సరే చెప్పు. కాదు నీకు ఓకే అంటే మరి ఓకే. మరి ఫ్లవర్ కూడా తీసుకున్నావు. ఏంటి మరి? లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. పద. ఏంటిది? ఇంకా ఎన్ని సంవత్సరాలబ్బా? ఎలాగో జనాలు ఫిక్స్ అయిపోయారు, ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోవాలి అంతే. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ముట్టుకోవడం నేను ఇప్పుడు. చాలా బాగా. నాకేం అవ్వదుగా. ఇంకెక్కువసేపు చేస్తే మాకేమైనా అవుద్ది, బట్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఇప్పుడు ఎప్పటి నుంచో మనంతా ఎదురు చూస్తున్న మిస్టర్ ఆది గారు వస్తారు. అలా చూడు ప్రేమలు ప్రపంచమంతా దాటేస్తాం పద. పారిపోతున్న ప్రేమ జంట లాగా. అంత తొందర ఏంటి ఆది గారు? దీపిక, అది ఇందాక వెనక నుంచి చూసాను, నచ్చావరా నాకు? కూర్చో, తీసుకో. నేను ముందు నుంచి చూసాను, ఆయన నచ్చలేదు. వెనక నుంచి చూడు, నువ్వు కూడా నచ్చేస్తాను. ఏంట్రా ఇది? ఇందులో దోశ ఇడ్లీ ఉంటాయి, తిను. ఐ వాంట్ ప్యాన్ కేక్స్. ప్యాన్ కేక్స్? యా. మన దగ్గర దొరకవరా? ప్రేమగా నీతో ఒక డైలాగ్ చెప్తా అనుకుంటున్నా. చెప్పరా. నేను సైకిల్ ఎక్కితే నువ్వు తొక్కుతావో లేదో కానీ నువ్వు సైకిల్ ఎక్కితే నేను తొక్కుతా. నేనెలా తొక్కుతారా? నువ్వే తొక్కాలి. 1 year అయిపోయింది, ఏంటి మరి? 9కే ఏం అవ్వట్లేదు, 1 year లో అయిపోద్దా? 9కి కాదు, మీది 19కి ఏం అవ్వదు, అది మాకు తెలుసు. దీపిక, చెప్పరా. మనం వాళ్ళలా కాదు, ఎలా మరి? ఈ సమాజానికి దూరంగా ఎటో ఒకటి వెళ్ళిపోయి తర్వాత ఇంకా నీకు రీల్స్ అయినా అబ్బాయిని ఫూల్స్ చేయడం కూడా వచ్చా? నేను చేసా కదరా. ఓ సారీ, నువ్వు ఆల్రెడీ ఫూల్ కదరా. సూపర్ రా. మా మధ్య గ్యాప్ అవసరం అంటావరా? నువ్వు గ్యాప్ ఇస్తావు కదరా, అవసరమే. ఏంటి విశేషాలు? ఇదేంట్రా నీలాగా సగం ఏంట్రా? ఇలా గొడవ పడుతుంటే ఎందుకో నీ మీద నాకు ప్రేమ కలుగుతుంది. నాకు మాత్రం చిరాకు వస్తుందిరా. నాకు కూడా అదే వచ్చింది, కానీ చెప్పకూడదని నేను చెప్పారా?
సరదాగా ఏమైనా ఐస్ క్రీమ్ అది ఇది తేవచ్చు కదరా. పార్క్ లో ఉన్నాడు బఠానీలు వేరుశనక్కాయలు విత్తనాలు రా. అటు సైడ్ నుంచి వేరుశనక్కాయలు అమ్ముకునే అబ్బాయి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయిని అడుగుదాం. బాబు వేరుశనక్కాయలు, బాబు వేరుశనక్కాయలు. రండి బాబు. ఏమో ఒక పొట్లం నాకు ఒక పొట్లం. 50 రూపాయలు. 50 రూపాయలు ఇచ్చారా? నేను లవర్లకు ఎక్కువ ఖర్చు పెట్టు, నాకు అలాంటి నచ్చవు. నువ్వే ఏంటి? ఓకే నో ప్రాబ్లం. ఇచ్చేయి. ఇటు పక్క నుంచి ఇంకొకరు వస్తున్నారు. ఏమో బఠానీలు. హాయ్ రష్మి, ఎలా ఉన్నావు? నా ఫ్రెండే తను. ఫ్రెండేనా? యా నా ఫ్రెండ్. మీరంతా ఒక బ్యాచేనా? నేనే అవసరంగా వచ్చానా? రారా కూర్చో. ఇంకేంటి విశేషాలు? కూడా ఏం బాబు నీకేమన్నా కావాలా? అయిపోయింది కదా నీది. నాకు కావాలండి. రండి కూర్చోండి. కూర్చోవచ్చా? కావాలంటే జరుగుతాయి ఇంకొంచెం. ఏం పర్లేదు. తోసేయకరా నన్ను. ఏంటండి విశేషాలు? ఏంటండి ఏం అవ్వట్లేదండి. అమ్మో చలికాలం వచ్చేసిందండి బాబు. కాదు చెప్పండి. మా లవర్ అండి. అచ్చా. నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదండి. మీరు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేశారు నేను యాక్సెప్ట్ చేయడానికి? ఐ లవ్ యూ దీపిక. అలా సడన్ గా చెప్తే ఎలా చెప్తారు? పోనీ ఒక వారం ఆగి చెప్పనా? 2 వారాలు? మనం ఎప్పుడైనా ఇంతే ఐ లవ్ యూ అంతే. కాదే షూటింగ్ జరుగుతోంది, దాంతో వాళ్ళ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇది. ఆ టెన్షన్ లేదు ఏం లేదు. మీరేంటి? పద వెళ్ళి ధైర్యం చెప్దాం. మీరు మీ టీం కి ధైర్యం చెప్పండి. నేను మీకు కూడా ధైర్యం చెప్తా. నాకు అవసరం లేదండి, మాలో చాలా ధైర్యం ఉంది. వెళ్ళండి మీరు. ఏంట్రా సరసాలు? అరే ఒకసారి ఇట్రా. చెప్పురా. ఒకసారి మామూలు నార్మల్. ఏం వాళ్ళేనా మనకు తెలియదు. వెళ్ళరా. బాయ్ రా. హలో, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? పర్ఫార్మెన్స్. మరి చేయలేదే. హలో ఎక్స్క్యూజ్ మీ, చూసారుగా ఇప్పుడు విజిల్స్ అక్కడ మాస్టర్ వేశారు. మేడం గారు చాలా నైస్ అని చెప్పారు. ఇంతకన్నా మేము ఏం కావాలి? రెండు నేనే చెప్పమన్నా. కాదు ఒక 5 మా ఉంటేనే ఇలా ఉంది కదా. ఒకవేళ ఫర్ సపోజ్ 3 5 మాలు ఉంటాయి ఇక్కడ. వావ్. అదే బాడీ లాంగ్వేజ్ అదే వాయిస్ లో ఒకవేళ 3 5 మాలు మన షోకి వస్తే. హాయ్ ఫైమా, యు వెరీ గ్లామరస్ యు నో. థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ బాగుంది ఫైమా. ఇది లేదు, నేను చేసేది చేయండి. ఇలా పెట్టండి. మాస్టారా, అమ్మో మీరు తినదంది కక్కేటట్టున్నారు కదా. ఇంకో ట్రై చేద్దాం. వేరేమో ట్రై చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి ఫస్ట్. అమ్మో నాకంటే ఎక్కువ చేసేస్తున్నారు బాబు. నాకంటే ఎక్కువ చేస్తున్నారు బాబు. ఇది లేదు నేను చెప్పా. బాగుందక్క. అమ్మో మరి బాగుంది. రండి ఇద్దరు రండి. కంబ్రో మన టీ సెట్ లోకి దొంగలు వచ్చారా? నువ్వు ముందొచ్చావు కదా అందుకే వచ్చా. ఇగో నేను ఫస్ట్ చెప్తున్నా, ఇంకోసారి మీరు నన్ను ఇన్సల్ట్ చేశారనుకో నేను అలుగుతా. ఒకసారి అలిగి చూపించువా? బొంగ మూతి కదా, బొంగలో మూతి పెట్టామంటే. ఏంటి మరి? ఏముంది మరి? నువ్వే చెప్పాలి. ప్యాకప్ తర్వాత ఖాళీయే. నేను డబల్ ఖాళీయే. రేపేంటి మరి? మరి మీరు సోఫాలో కూర్చుంటారా? ఎందుకు? వెళ్ళారండి.